గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. పిల్లల పాత బట్టలు ఎవరికైనా ఇస్తే ఆ పిల్లలకి అంటే ఏ పిల్లలు అవి ధరించారు అప్పటి వరకు వాళ్ళకి ఆయుక్షీణము. పిల్లల పాత బట్టలు ఇంట్లోనే దాచి ఉంచాలి, ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇస్తే దరిద్రం పడుతుంది, పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, వాళ్ళ జాతకము దెబ్బతింటుంది, వాళ్ళ జీవితమే పాడైపోతుంది అన్నట్లుగా ప్రచారాలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా జోరుగా సాగుతూ ఉన్నాయి. దాని గురించి నన్ను కూడా పిల్లల పాత బట్టలు ఎవరికి ఇవ్వకూడదు అంటున్నారు అని దాని గురించి వీడియో చేయమని కూడా అడుగుతున్నారు. చాలా డీటెయిల్గా ఉదాహరణలతో సహా వివరిస్తాను. దయచేసి ఈ విషయం గురించి డౌట్స్ ఉన్న వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మొదటి నుండి కూడా హిందుత్వానికి సంబంధించిన విషయాలు, అలాగే హిందుత్వాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండిస్తూ శాస్త్ర విరుద్ధమైన వ్యాఖ్యానాలు చేసినప్పుడు సప్రమాణికంగా మూల శ్లోకాలు చూపిస్తూ వివరిస్తూ, అలాగే సమాజంలో ఏ విధంగా కూడా అంధవిశ్వాసాలు లేదా మూఢనమ్మకాలని ప్రోత్సహించే విధంగా, ప్రత్యేకించి హిందూ సమాజాన్ని అందులోని మహిళల్ని భయపెట్టే విధంగా ఏ విధమైన ప్రచారాలు వచ్చినా కూడా నేను వాటిని ఆలస్యం చేయకుండా ఖండిస్తూనే వస్తున్నాను. సోషల్ మీడియాలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి. ప్రతి ఒక్క విషయం గోవింద సేవా ఛానల్లో మాట్లాడడం మనం. కానీ హిందుత్వానికి రిలేటెడ్గా సమాజంలో అంధవిశ్వాసాలు పోషించే విధంగా జనాలని ఏవో ఒక కలబుల్లి మాటలు చెప్పి భయభ్రాంతుల్ని గురి చేసే విధంగా ఉండేవి ఏమైనా సరే నా వరకు వచ్చిందంటే నేను వెంటనే నా వల్లైనంత వరకు ఖచ్చితంగా గట్టిగా ఖండించడానికి ప్రయత్నం చేస్తాను. ఏ వస్తువైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువైనా సరే పాతబడిపోవడం వేరు, పాడైపోవడం వేరు, మనకి ఉపయోగపడకపోవడం వేరు. వీటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి, ఈ వస్తువు మనకు ఉపయోగపడటం లేదు, వస్తువు బాగానే ఉంది, నీకు అక్కడికి రాదు, అది ఇంకెవరికైనా ఉపయోగపడవచ్చు. అలాగే ఒక వస్తువు నీవు కొన్నాళ్ళు వాడుకున్నావు, అది బాగానే ఉంది కండిషన్, కానీ పాతబడిపోయింది కాబట్టి నీకు అక్కర్లేదు అనుకుంటున్నావు. అలాగే మూడో విషయం, కంప్లీట్గా అది ఎంతో కొంత డ్యామేజ్ అయిపోయింది, పాడైపోయింది కాబట్టి అది నీకు పనికి రావట్లేదు. అదే బాగుంటే మీరు వాడుకునేవాళ్ళు. పాడైపోవడం, ఈ మూడు విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పాడైపోయిన వస్తువు అంటే వాడుకోవడానికి ఎవరు వాడుకోవాలన్నా కూడా ఆ వస్తువు పనికిరాదు, పాడైపోయింది, అది డ్యామేజ్ అయిపోయింది. దానిని ఎవరికైనా ఇవ్వడం కూడా అదో తామసిక దానం అవుతుందండి. పుచ్చుకున్న వాళ్ళు మొహమాటానికి లేదా ఆశపడి మనకి ఏదైనా పనికొస్తుందేమో, మనకి ఇది లేదు కదా వీళ్ళు ఇస్తున్నారు అని పుచ్చుకున్నా అది వాళ్ళకి అక్కర రాకపోయేసరికి నిరాశ కలిగి వాళ్ళకి చేతికి అందినట్టు అందుతుంది, వాళ్ళకి అది ఉపయోగపడదు, చాలా బాధపడతారు అనమాట. వాళ్ళని ఆ రకంగా ఒక వస్తువు ఇచ్చి కూడా బాధ పెట్టిన పాపం మనకు ఉంటుంది, ఖచ్చితంగా ఆ దోషం వస్తుంది. కాబట్టి మనకు ఉపయోగపడని డ్యామేజ్ చేయడం లేదా పాడైపోయిన వస్తువులు ఏమైనా ఉంటే ఆ విధంగా పాడైపోయిన వస్తువులు ఎవరికీ ఇవ్వకండి. మనకి ఉపయోగపడనివి, వాడుకోవడానికి ఉపయోగపడనివి ఇంకెవరికి ఉపయోగపడతాయి చెప్పండి. అలా పాడైపోయి డ్యామేజ్ అయిపోయి విరిగి చినిగి పగిలి ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని పడేయడము, లేదంటే ఎవరైనా రీసేల్కి అమ్మేస్తాం కదా స్క్రాప్ కింద, అలాంటివో చేసేయండి, ఎవరికి ఇవ్వక్కర్లేదు. అలాంటివి పుచ్చుకున్న వాళ్ళకి అది ఉపయోగపడదు కాబట్టి వాళ్ళు బాధపడతారు, ఆ దోషం మనకు వస్తుంది. రెండో విషయం, మన దగ్గర వస్తువు ఉంది, మంచి కండిషన్లో ఉంది, కానీ ఏంటంటే మనకు అది అవసరం లేదు ప్రస్తుతానికి. పిల్లలు ఇద్దరు పుట్టారు, ఉయ్యాల ఉంది, పిల్లలు ఇద్దరు ఉయ్యాల వేసి ఊపాం, గట్టి ఉయ్యాల. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంట్లో పిల్లలు లేరు, పుట్టారు పెద్దవాళ్ళు అయిపోయారు, ఉయ్యాల ఉంది. మనకి అది ఉపయోగపడదు ఇంకా, అవునా? అది ఇంకెవరైనా పేద దంపతులకి, ప్రెగ్నెంట్గా ఉన్న మహిళలకి, వాళ్ళకి ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టాక వాళ్ళ ఉయ్యాల ఉపయోగించుకుంటారు. అర్థమవుతుంది కదండి. అంటే ఒక వస్తువు ఉంది, మంచి కండిషన్లో ఉంది, నీకు అది ఉపయోగపడదు, ఇంకా ఏదో ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో అర్థం ఆ వస్తువు ఉపయోగపడదు. అలాంటివి చాలామంది రీసేల్కి అమ్మేస్తూ ఉంటారు, లేదంటే ఇంకెవరైనా ధర్మాత్ములు ఇవ్వాలి అనుకుంటే ఎవరికైనా ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు. అలాంటివి ఇచ్చేయాలి. ఏ వస్తువు అయినా సరే ఉంది, మంచి కండిషన్లో ఉంది, నీకు అవసరం లేదు అది, కాబట్టి అది ఇవ్వాలి అనుకుంటే ఎవరికైనా కూడా ఎవరికి అది ఉపయోగపడుతుందో వాళ్ళకి దానం కింద ఇచ్చేస్తే అది సాత్వికమైన దానం అవుతుంది. అలా ఏదైనా సరే ఇచ్చేయవచ్చు. లేకపోతే ఒక వస్తువు ఉంది, దాన్ని మనం కొన్నాళ్ళు వాడుకున్నాం, మంచి కండిషన్లో ఉంది, ఇప్పుడు వాడాలనుకోవట్లేదు, అది దాని ప్లేస్లో వేరే ఒక లేటెస్ట్ వస్తువు తీసుకొచ్చి వాడుకుంటున్నాం అనుకోండి. పాత రోజుల్లో టీవీ ఉండేది, పోర్టబుల్ టీవీ ఏదో అనేవాళ్ళు కదా, ఆ టీవీలు ఉంటాయి. ఇప్పుడు అంతా స్మార్ట్ టీవీలు అవన్నీ వాడేస్తారు అనుకోండి. ఆ టీవీ మంచి కండిషన్లో ఉంది, మనం దాన్ని వాడట్లేదు, ఏదో లేటెస్ట్ దానికి మనం షిఫ్ట్ అయ్యాము, లేటెస్ట్ ఏదో కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం ఆ ప్లేస్లో. అది కూడా లేని వాళ్ళు ఎవరైనా వాడుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేయండి. అంటే మంచి కండిషన్లో ఉంది, వస్తువు మంచిదే,
మనం దాన్ని వాడుకోవట్లేదు. కొన్నాళ్ళు వాడుకున్నాం, బాధపడింది, కానీ కండిషన్ మంచిది. దాని ప్లేస్లో మనం లేటెస్ట్ ఏదో తెచ్చుకున్నాము, అది ఎవరికైనా అది కూడా లేని వాళ్ళకి వాడుకుంటామంటే ఇచ్చేయచ్చు. అలా ఏ వస్తువు అయినా సరే క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు బట్టల విషయానికి వస్తాను. నేను చిన్నపిల్లలకి బట్టలు కొంటూ ఉంటాం. మాకు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదా, పుట్టినప్పుడు వాళ్ళు వీళ్ళు గిఫ్ట్గా పట్టుకొస్తారు. మనం కూడా షాప్కి వెళ్ళినప్పుడు ఈ కలర్ బాగుంది, ఆ కలర్ బాగుంది అని చిన్న పిల్లల బట్టలు ముద్దుగా ఉంటాయి, కొంటూ ఉంటాం. వాళ్ళ నెలకి పెరిగిపోతూ ఉంటారు, పొడుగు పెరుగుతారు, బరువు పెరుగుతారు. కాబట్టి పిల్లల బట్టలు కొనేటప్పుడే కాస్త చూసుకుని తక్కువ కొనుక్కోండి. పిల్లలకి పనికిరావు. లాస్ట్ ఇయర్ పుట్టినరోజు కొన్న బట్టలు ఈ ఇయర్కి పనికిరావు, బాగా పొట్టివైపోతాయి. సరే, వెనక ఇంకెవరైనా ఉంటే వాళ్ళు వేసుకుంటారనుకోండి, వాళ్ళు కూడా లేకపోతే అప్పటికి మిగిలిపోతే పిల్లల బట్టలు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి ఆ బట్టలు పొట్టివయ్యి ఏదో కొద్ది రోజులు వేసి మంచి కండిషన్లో ఉంటే చినిగిపోకుండా, ఊడిపోకుండా, మరీ పాడైపోకుండా, మరకలు బడియాలాగా మంచి కండిషన్లో ఉంటే చక్కగా వాషింగ్ మిషన్లో వేసి లేదా ఉతికేసి ఆ బట్టలన్నీ మడత పెట్టి చక్కగా ఎవరైనా ఆ వయసు పిల్లలు ఎవరైనా ఉంటే పేదవాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చేస్తే బ్రహ్మాండంగా శుభ్రంగా వేసుకుంటారు. మనకి పుణ్యం కూడా. పిల్లలకి ఏ అరిష్టమో వాటిల్లదు. ఇంకా వాళ్ళు వేసుకుంటే ఆ పుణ్యం కూడా ఈ పిల్లలకే వస్తుంది. ఆ బట్టలు ఎవరివో ఆ పిల్లలకే వస్తుంది. ఏమవుతుందండి, చిన్నపిల్లలు ఏమైనా ఏముంటుంది, వాళ్ళు ఎంతసేపు వేసుకుంటారు పిల్లలు బట్టలు చెప్పండి. మరీ చిన్న పిల్లలు ఒక 1 year వరకు వాళ్ళు బెడ్ మీదే ఉంటారు. చిన్నపిల్లలు ఏదో వేస్తారు, ఉదయం వేస్తారు, పౌడర్ బాగా రాసేస్తారు, స్నానం చేసి బట్టలు వేస్తారు. మళ్ళీ సాయంత్రం 4 అవగానే మళ్ళీ స్నానం చేయాలని ఆ బట్టలు తీసేస్తారు, మళ్ళీ స్నానం చేస్తారు, మళ్ళీ పౌడర్ రాసేస్తారు, క్రీములు రాసేస్తారు, మళ్ళీ వేరే డ్రెస్ వేస్తారు. ఆ పిల్లల బట్టలు ఏం వాడతారని వాళ్ళు ఉతికినా కూడా ఆ బట్టలు కొత్తగానే ఉంటాయి. చిన్నపిల్లల బట్టలు చక్కగా అలాంటి బట్టలు ఈ పిల్లలకి పట్టకపోతే నీట్గా ఉతికించి ఎవరైనా సరే పేదవాళ్ళ పిల్లలకి ఇచ్చేయండి. వాళ్ళు హాయిగా ఆనందంగా వేసుకుంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా సరే పిల్లల బట్టలు నీట్గా మంచి కండిషన్లో ఉండి అవి పొట్టివైపోతే వీళ్ళకి పట్టకపోతే ఆ బట్టలు, లేదంటే కొంచెం వాడి పాతవైనా సరే చినిగిపోకుండా మంచి కండిషన్లో ఉంటే వీళ్ళు వేసుకోకపోతే, వీళ్ళకి పట్టకపోతే ఆ బట్టలు చక్కగా ఉతికి ఎవరైనా పేద పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు ఆనందంగా వేసుకుంటారు. ఆ పుణ్యం అంతా కూడా ఈ బట్టలు ఏ పిల్లలో వాళ్ళకే వస్తుంది. ఇందులో దరిద్రము, దురదృష్టము, వాళ్ళ జాతకాలు ఏవో అవ్వడము, వాళ్ళకి ఆయుష్ తగ్గడం ఏమీ ఉండదు. అవన్నీ కూడా అంత విశ్వేస్తారు. శివ చక్రవర్తి లాంటి మహాత్ములు ఒక పావురం కోసం వాళ్ళ శరీరాన్ని త్రాసులో పెట్టుకొని మాంసం కట్ చేసి ఇచ్చారండి. అంతటి గొప్ప గొప్ప దానశీలురు ఉన్నారు. ఈ వస్తువు ఇవ్వాలి, ఈ వస్తువు ఇవ్వకూడదని ఏమి లేదు కదా. ఏ వస్తువైనా సరే అది మంచి కండిషన్లో ఉండి నీకు ఉపయోగపడదు, లేదా నీవు వాడట్లేదు, ఇంకెవరో వాడుకుంటారు, ఎవరు అవసరంలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం మనకి ధర్మం అండి. సమాజం అంటే అదే, మానవతావాదం. సమాజం అంటే కొత్తగా ఇంకేముంటుంది? నీకు ఉపయోగపడిన వస్తువు మంచి కండిషన్లో ఉంటే ఎవరికి అవసరమో నీడీ పీపుల్కి వాళ్ళు చక్కగా ప్రేమగా ఇచ్చేయండి, వాళ్ళు వాడుకుంటారు. దానిలో కూడా మళ్ళీ విశ్వాసాలు, మూఢనమ్మకాలు పెంచి పోషిస్తుంటే ఏం చేయాలి చెప్పండి. అలాగే ఇంట్లో మగవారి బట్టలు కానివ్వండి, ఆడవాళ్ళ డ్రెస్సులు, చీరలు ఏమైనా సరే మంచి కండిషన్లో ఉండి వాడకపోతే, కొద్ది రోజులు అవి పాతబడ్డాయి అనిపించింది కానీ మంచి కండిషన్లో ఉన్నాయి, ఇంకొద్ది రోజులు వేసుకోవచ్చు. అలాంటివి ఏమైనా సరే శుభ్రంగా చక్కగా ఉతికి మడతలు పెట్టి కవర్లో పెట్టి ఎవరికి అవసరమో వాళ్ళకి ప్రేమగా ఇచ్చేయండి, తీసుకుని వాడుకుంటారు. ఏ వారం ఇవ్వాలి, ఏ వారం ఇవ్వకూడదు, మరలా ఇదొక తంతు, ఇదొక బాధ. మనం బాధలో ఉన్నప్పుడు వీడికి అర్థాలు బాగా తెలిసి వస్తాయి. మనకి నిజంగా అవసరం ఉంది, మనకు ఆ దుస్థితి వచ్చింది అనుకోండి, ఎవరైనా వారాలు వర్జ్యాలు లెక్కలు చూసుకుని ఇవాళ ఇవ్వకూడదు, ఇవ్వాలి అనేసి నియమాలు పెట్టుకున్నాడు అనుకోండి, మనకి అందాల్సిన వేళకి ఏమీ అందలేదనుకోండి, ఆ దుస్థితిలో ఉండి ఆ రోజు ఆ బాధలు మనకి తెలిసి వస్తాయి. ఏ వస్తువు అయినా అండి ఒక మంచి పని చేయడానికి తిథి ఏమిటి, తారీఖు ఏమిటి, వారాలు వర్జ్యాలు ఏమిటి, ఒక మంచి పని చేస్తున్నారు, మంచి పని చెయ్యాలి అని ఒక తలంపు రావడమే గొప్ప శుభప్రదమైన సమయం అంటారు పెద్దలు. వినే ఉంటారు మీరు. ఇదిగో ఇవి 4 వస్తువులు మనకు అక్కర్లేదు, వీటి చక్కగా ప్యాక్ చేసి ఉంచాను, వాళ్ళకి ఎవరికో అవసరము, వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇచ్చేయండి, అయిపోతుందో పని అయిపోతుంది. మరలా ఇవాళ శుక్రవారము, ఇవాళ అమావాస్య, ఇవాళ ఇవ్వచ్చు ఇవ్వకూడదు, ఇవాళ మంగళవారము, ఈరోజు పౌర్ణమి, ఈరోజు పాడ్యమి. ఇది ఎంత దుస్థితికి వెళ్ళిపోతుందండి అంధవిశ్వాసం. చివరికి ఎవరికైనా కడుపు నిండా పట్టడు అన్నం పెట్టాలన్న, దాహం నీళ్ళు ఇవ్వాలన్నా కూడా వారాలు వర్జ్యాలు, క్యాలెండర్లు, తేదీలు, తారీఖులు చూసుకునే స్థితికి వీళ్ళు దిగజారిపోతారు. హృదయ వైశాల్యాన్ని పెంచుకోమని సనాతన ధర్మం చెప్తుంది. ఆదర్శవంతమైన ప్రేమపూరితమైన భావజాలం కలిగి ఉండాలి, అందరిలో పరమాత్మను చూడాలి. భగవంతుడే వచ్చి నాకు ఇది అవసరం ఉంది అని నీ ముందు నిలబడ్డాడు అనుకోండి, కాసేపు క్యాలెండర్ చూస్తారా? ఎవరికి అవసరమో, ఎవరు పేదలో, ఎవరికి లేవో, ఎవరికి సహాయం అవసరమో ఆ చేయగలిగిన స్థితి మీకున్నప్పుడు వెంటనే చేసేయండి అండి. చేసి కృష్ణార్పణం అనేయండి, భగవదార్పణం అనేయండి, ఏమవుతుంది?
సనాతన ధర్మము హృదయ వైశాల్యాన్ని పెంచుకోమని, ఆదర్శవంతమైన అభ్యుదయమైన భావజాలాన్ని పెంచుకోమని, ప్రేమపూర్వకంగా సమాజంలో నలుగురితోటి వ్యవహరించమని, స్వార్థపూరితమైన లేదా ద్వేషపూరితమైన సంకుచిత భావజాలాన్ని వదిలించుకొని అందరిలో అన్నిటిలోనూ సర్వేశ్వరుడిని భగవంతుడిని చూడమని చెప్తుంది. కాబట్టి ఇవి ఇవ్వకూడదు అవి ఇవ్వకూడదు అంటే ఏం పిల్లల బట్టలు అన్ని దాచి ఉంచుకుంటారా? జన్మంతా కూడా దాచించుకుని పోయేటప్పుడు మనం ఏమైనా పట్టకపోతామా? ఏది అవసరం మనకి లేదో, ఏది మనం కొద్ది రోజులు వాడుకొని ప్రస్తుతానికి వాడుకోవట్లేదు, ఏది మంచి కండిషన్లో ఉందో, ప్రతి వస్తువు ఎవరికి నీడి అవసరం ఉందో వాళ్ళకి హ్యాపీగా ఇచ్చేయండి. ఇచ్చేసి పుణ్యం వస్తుందని కూడా అనుకోకండి. మన ధర్మం మనం చేస్తామనుకొని కృష్ణార్పణమని వదిలేయండి. విశేషమైన పుణ్యం మనకు తెలియకుండానే మనకు వస్తుందండి. మంచి పని చేయాలనే ఎప్పుడు సంకల్పం నీ మనసులో కలుగుతుందో అదే శుభగడియ. కాబట్టి ప్రశాంతంగా మనం అందరం మంచి పనులు చేద్దాం. ఇందులో భయాలు, బెదిరింపులు, ఆందోళనలు, సంకోచాలు, సందేహాలు ఏమీ లేవు. ఆనందంగా చేయాలనుకున్న మంచి పనులు, మన వల్ల అయినవి, మనం చేయగలిగినవి శుభ్రంగా చేయాలనుకున్నప్పుడు చేసేయడమే, చేసి వదిలేయడమే. ఇదంతా భగవంతుడు చూసుకుంటాడు. మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. ధర్మో రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.